పహల్గామ్ ఘటనపై పాకిస్తాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది. పహల్గామ్ ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు, అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించటం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పహల్గామ్ దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంటోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా దర్యాప్తు జరపకుండానే పాక్ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిమాణాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవటం లేదు. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే ఈ ప్రాంతం అంతా నాశనం అవుతుంది కాబట్టి అని ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ పహల్గామ్ ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు, అక్కడి నిఘా వ్యవస్థల సహకారము ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఆసిఫ్ స్పందించారు. పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియంగా ఉందని అన్నారు. వాళ్ళలో ఉగ్రవాదులు కొందరు జైల్లో ఉన్నారు, మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్లో వాళ్ళకిప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారు ఆయన. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకుముందు పహల్గామ్ దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని, బహుశా ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే, పోలీసులు దారుణాలకు పాల్పడుతూ ఉంటే పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారు ఆయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గామ్ దాడిలో మమ్మల్ని అనగా పాక్ను నిందించవద్దు అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.